తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి డిసెంబర్ 17 తర్వాత ప్రారంభోత్సవానికైతే రంగం సిద్ధమైంది. కానీ ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేది కూడా డిసెంబర్ 17తో ఎన్నికలు పూర్తి స్థాయిలో కూడా మనకు ముగుస్తున్నాయి అన్నమాట. సర్పంచ్గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా. దీనికి సంబంధించి కూడా మనకు ఇప్పటికే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అయితే కనిపిస్తుంది అనమాట. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క మనకు ఎన్ని చోట గెలిస్తే ఒక్క స్థానాన్ని ఎంచుకొని మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు అనమాట. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒక్క స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి అయితే పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్ల అనర్హుడిగా వచ్చేసి ప్రకటిస్తారనమాట. అంటే దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఎట్టకేలకు మన ముఖ్యమంత్రి గారు అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది అనమాట. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించడమే జరిగిందనమాట. ఎట్టకేలకు రైతు భరోసాకు సంబంధించి చాలా వరకు అయితే కోతలు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు అనుకుంటా చాలా ఛానల్స్లో కూడా చూసుకున్నట్టయితే మాట్లాడారు. సో ఈ ఎట్టకేలకైతే ప్రభుత్వం అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది. రైతు భరోసా అనేది అయితే ముందటేసుకుంటారట. ముందటేసుకున్నాడంటే మనకి ఒక ఎకరం నుండి మొదలెట్టినట్టయితే 4 ఎకరాల వరకు ముందుగా ఇస్తారనమాట. అంటే ఏ డిస్టిక్కి ఎన్ని వేల నిధులు అనేవి విడుదల చేయాలి, ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేవి నిధులు విడుదల చేయాలి అంటే రైతు భరోసాకు సంబంధించి అప్పుడు వానాకాలంలో చూసుకున్నట్టయితే మనకు 9,000 కోట్ల రూపాయలు అనేవి అయితే జమ చేశారనమాట. అప్పుడు మనకు 9 రోజులలో అట్లా విడుదల చేయడం అనేది జరిగింది. కానీ గత యాసంగిలో అట్లా విడుదల చేయలేదన్నమాట. ఈ 4 ఎకరాల వరకు వేసి మొత్తం చూసుకున్నట్టయితే ఆ పూర్తి స్థాయిలో ఆ 4 నెలల్లో చూసుకున్నట్టయితే 4 ఎకరాల వరకు వేసారనమాట. సో ఇప్పుడు మరి డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేయనున్నారా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క చర్చించిన తర్వాత నిధులు అనేవి 9 రోజులలో లేదా 10 రోజులలో విడుదల చేసే కార్యక్రమం అనేది పెట్టుకొని ఉన్నారా అనే విశేషాలకు సంబంధించి కూడా మరి చూడాలన్నమాట. దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలకు సంబంధించి కూడా వెలుగులోకి అయితే రానున్నాయి డిసెంబర్ 17 తర్వాత. సో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇటీవలే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు స్పందించడం అయితే జరిగింది. సో నిన్న వచ్చేసి కూడా మనకు ముఖ్యమంత్రి గారు అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది అనమాట. పలు విషయాలకు సంబంధించి కానివ్వచ్చు, పలు పథకాలకు సంబంధించి కానివ్వచ్చు. ఎన్నికలు అయిన వెంటనే మహాలక్ష్మి స్కీమ్ అనేది కూడా ఇలాంటి యొక్క స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళు 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారో అవి సరిగ్గా కూడా అమలు చేయలేదన్న. ఇక రైతు భరోసా డబ్బులు అయితే మనకు పడనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు అయితే ఉన్నాయి. విలేజ్లలో చూసుకున్నట్టయితే గ్రామాలలో మనకి ఎన్నికల సందడి అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఎన్నికలు ముగిసిన తర్వాత రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో రైతు సోదరులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి.